హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలిటీ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన న్యాచురల్ స్టార్ నాని యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ కి సంబంధించిన ప్రోమో అయితే నిన్న రిలీజ్ చేశారు. అండ్ ఈ రోజున నాని బర్త్డే సందర్భంగా ప్యారడైజ్ లోని ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళ ప్రోమోలో తెలియజేయడం జరిగింది. కానీ పర్టికులర్ గా టైం అంటే ఏ టైం కి రిలీజ్ చేస్తున్నామని చెప్పైతే ఆ టీమ్ ఆ సాంగ్ లో గానీ లేకపోతే ఆ ప్రోమో వీడియోలో గానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఒకసారి మనం ఆ ప్రోమో గురించి మాట్లాడుకున్నట్లయితే దాంట్లో ఉన్న విజువల్స్ కొన్ని ఏవైతే అంటే స్టార్టింగ్ లో కొంతమంది ఖైదీల్లాగా బందీ చేయబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేట్లు తీసుకొని ఆ కటకటాల్ని కొట్టడం ఒక సీన్. ఆ సీన్ చూసిన వెంటనే సేమ్ ఇలాంటి సీనే మనం చూసుకుంటే ప్రీవియస్ మన 'సర్కార్' మూవీలో ఉంది. అండ్ 'కేజీఎఫ్' మూవీలో కూడా సేమ్ ఇలాంటి అంటే ఇలాంటి ఒక సీన్ అయితే అందులో ఉంది. కొంచెం కాపీ చేశారేమో అన్నట్టు అనిపించింది. అండ్ కట్ చేస్తే నాని గారి ఎంట్రీ అదొక పెద్ద సింహాసనం. దాని చుట్టూతా చాలా మంది రాక్షసుల్లా ఉన్నారు. అంటే వాళ్ళు అంటే ఒక ఆది మానవులా, ఆదివాసులా, లేకపోతే ఒక జాతి, ఒక అడవి జాతి, ఒక అడవి తెగకి సంబంధించిన వాళ్ళ అనేది అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళందరికైతే కంప్లీట్ గా ఒక బ్లాక్ షేడ్ ఉన్న మేకప్ అయితే వేశారు. అండ్ నాని గారి ఎంట్రీ కూడా ఇప్పటి వరకు మనం చూడలేదు. ఆల్రెడీ ప్రీవియస్ ఆ 2 జళ్లతో చాలా పోస్టర్లు ఇంకా ఆ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ దీంట్లో అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్నా ఇతను వేసుకున్న కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఆ కాస్ట్యూమ్ ఇది ఎప్పుడో పాతకాలంలో జరిగిన స్టోరీయా, లేకపోతే రీసెంట్ గా అంటే ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ, అంటే ప్రస్తుతం ఏదైనా ఒక ఆదివాసీ తెగలకు సంబంధించిన స్టోరీ అనేది అయితే అస్సలు అర్థం కావట్లేదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల గారు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లొకేషన్స్ గానీ అక్కడున్న ఆ బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ అవన్నీ చూస్తుంటే పాతకాలంలాగా అనిపిస్తుంది. కానీ నేచురల్ స్టార్ నాని గారు యేసుకున్న ఆ కాస్ట్యూమ్ ఎలా ఉందంటే ఒక రెడ్ కలర్ జాకెట్ లాంటిది యేసుకున్నారాయన. అలాంటివి పాతకాలంలో ఉండే అవకాశం లేదు. మరి ఈ స్టోరీని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో గూడా అసల ఆడియన్స్‌కి అర్థం గాని పరిస్థితి అయితే ఉంది. అండ్ ఆ సాంగ్‌కొస్తే చాలా తక్కువ లిరిక్సే దాంట్లో ఉన్నాయి. ఆల్‌మోస్ట్ అదొక 1 మినిట్ 20 సెకండ్స్ ఏమో ప్రోమో రిలీజ్ చేశారు. నాని గారి లుక్ అంటే జడల వరకు మనం ప్రీవియస్ చూసాము. కానీ ఇప్పుడు చూస్తే అతని ముక్కుకి బేసిక్‌గా ఎవరైనా ఒక ముక్కు పుడక పెడతారు. అతని ముక్కుకి 2 ముక్కు పుడకలు పెట్టారు. ఒకటి కాదు 2 ముక్కు పుడకలు పెట్టారు. అండ్ ఇంతకుముందు మనం ఒకసారి గ్లింప్స్‌లో చూసాము. చేతి మీద ఒక బ్యాడ్ వర్డ్ అనేది కూడా రాసుంది. అంటే ఇతని క్యారెక్టర్ ఏంటి దీంట్లో? అంటే హీరోకి సంబంధించిన క్యారెక్టర్ ఏంటి? ఇతను ఎందుకు చేతి మీద అలాంటి పచ్చబొట్టు పొడిగించు అసల ఈ సాంగ్‌లో గూడా అతని యాక్టింగ్ ఎలా ఉందంటే ఊర్ర మాస్ అన్నట్టే ఉంది. పెద్ద పెద్దగా అరుస్తూ ఎప్పుడు లేనటువంటి ఒక డిఫరెంట్ యాక్టింగ్ అనేది మనం చూసాము. అండ్ అతను ఆ యాక్టింగ్ చేసేటప్పుడు గూడా ఇక్కడ నరాలవి బయట కనిపిస్తున్నాయన్నమాట. అంత పెద్దగా అంటే ఆయన నిజంగానే అరిచినట్టున్నారు. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద నరాలు. ఇక్కడ నరాలన్నీ ఉబ్బి అలా కనిపిస్తున్నాయి. అండ్ ఆ పెర్ఫార్మన్స్ గూడా ఎలా అంటే కొంచెం భయంకరంగా ఉంది. అంటే ఖచ్చితంగా థియేటర్‌లో ఒక యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ప్లాన్ చేశారు శ్రీకాంత్ వోర్లు గారు. ఆయన డైరెక్షన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీసింది ఒక్క సినిమానే. అసలు ఆయన ఇండస్ట్రీలో ఎంట్రీయే యాస్ ఎ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇచ్చారన్నమాట. 'దసరా' మూవీ. ఆ క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది అతని క్లారిటీ ఏంటో. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చాలా మేకింగ్ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు అతని యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటది. 'దసరా' మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సీన్‌ని అసిస్టెంట్స్ ఇంకా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ గూడా అవన్నీ మనకు చూస్తే అతని హార్డ్ వర్క్ ఏంటి, అతని వర్క్ మీద ఉన్న కమిట్మెంట్ ఏంటనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా సెకండ్ సినిమా గూడా మళ్ళీ నానినే యాక్సెప్ట్ చేయించి అండ్ సెకండ్ సినిమా వెంటనే ఇది గూడా పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేశారు. ఒక డిఫరెంట్ లుక్‌తో. నాకు తెలిసి ఏ హీరో కూడా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీయే గాదు, మన ఓవరాల్ ఇండియా మొత్తం మీద గూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ అయితే మనం ఎక్కడా చూడలేదు. అంటే హాలీవుడ్‌లో చూసాం. లైక్ 'అవతార్' మూవీలో వాళ్ళేయో జడలేసుకొనున్నారు. అండ్ కొన్ని హాలీవుడ్ మూవీస్‌లో అక్కడక్కడ చూసాం. చాలా రేర్. కానీ మన ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని మనం ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ శ్రీకాంత్ ఓడెల గారు చూయించబోతున్నారు. అండ్ ఈ శ్రీకాంత్ ఓడెల ఎవరనేది కూడా మనందరికి తెలిసిన విషయమే. సుకుమార్ గారి అసిస్టెంట్ అన్నమాట. అంటే ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క విజువల్ ఉంటది. కానీ అసలు శ్రీకాంత్ గారు ఎలా సుకుమార్ దగ్గర వర్క్ నేర్చుకున్నారు? లైక్ ఏంటంటే సుకుమార్ గారు తీసే మూవీస్ అన్నీ గూడా కొంచెం మైండ్‌కి పని పెట్టే విధంగా ఉంటాయి. చాలా లైక్ క్లాస్‌గుంటాయి. అంటే మాస్ సినిమాలు ఏం చేయలేదు. రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప' తప్ప ప్రీవియస్ చూసుకుంటే 'ఆర్య' అవ్వచ్చు, 'ఆర్య 2' అవ్వచ్చు. అంటే 'జగడం' అని ఒకటి తీశారు. అది కొంచెం మాస్ ఆడియన్స్‌ని ఎంకరేజ్ చేసినట్టుంటది. దాని తర్వాత వచ్చిన 100% లవ్ గాని అంటే ఇవన్నీ గూడా ఏంటంటే ఒక
క్లాస్ ఉంటాయి అన్నమాట మూవీస్. కానీ అలాంటి ఒక క్లాస్ డైరెక్టర్ అయిన సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి ఇలాంటి మాస్ ఎంటర్టైన్మెంట్స్ అనేవి అసలు శ్రీకాంత్ వదులు గారు ఎలా అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఎనీవే చూద్దాం. ఆల్రెడీ దసరాతో ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు నాని గారికి. వన్స్ అగైన్ నాని గారితో కలిసి ద ప్యారడైస్ అంటే ఒక స్వర్గం. పేరులోనేమో స్వర్గం ఉంది. సినిమా చూస్తేనేమో మొత్తం నరకంలో తీసినట్టుంది. సో రిలీజ్ అయ్యేంత వరకు మనకి టెన్షన్ అయితే తప్పదన్నమాట. అండ్ సాంగ్ కూడా ఏ టైంకి రిలీజ్ చేస్తారో తెలీదు. బట్ ఉన్న 2, 3 లిరిక్స్ అండ్ నేచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్ ఈసారి నేచురల్ గా కాదు, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఖచ్చితంగా సాంగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సాంగ్ వచ్చిన తర్వాత, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్లీజ్ వాచ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ రఘురామ్ మూలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.